నమస్తే, నేను ప్రశాంత్. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు ఏపీ మెడికల్ కాలేజ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇంతకీ అవి ఏంటో తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మెడికల్ కాలేజ్కి సంబంధించి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇటు పక్క చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం జరుగుతుంది, అదేవిధంగా ఇటు పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఏమని మాట్లాడారు, ఏమని వ్యాఖ్యలు చేశారు అతను? ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కానీ ఏమని భావిస్తూ ఉన్నారు అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనే ఒక పదవి ఏమన్నా ఇచ్చారా, లేకపోతే ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే, కంప్లీట్గా ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోయారు అని చెప్పి చాలామంది కూడా వీడియోలో కమెంట్లు పెడతా ఉన్నారు, ఆ విధంగా భావిస్తూ ఉన్నారు. ఇకపోతే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి గురించి చెప్పాలి అంటే, ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణలో ప్రముఖంగా ఒక సామెత ఉందండి, పతివ్రత పరమాన్నం వండితే తెల్లారిన చల్లారలేదంట అని. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇతను ఒక ప్రొఫెసర్ అంటే గురువే కదా ప్రొఫెసర్ కె నాగేశ్వర్. గతంలో నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది, దేవతలకు గురువు బృహస్పతి, రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. మరి శుక్రాచార్యుడు మంచి గురువు. మామూలుగా శ్లోకాలలో మనం చదువుకుంటూ ఉంటాం, హిమకుందం మృళాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం తం ప్రణమామ్యహం అని. మరి ఈ దైత్యానాం పరమం గురుం రాక్షసులకు గురువు, సర్వశాస్త్ర ప్రవక్తారం అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి గురువు, మంచి గురువే అయినా. కానీ ఈయన ఎందుకు రాక్షసులకు గురువు అయ్యాడు అని అంటే, దేవతల మీద ఆక్రోశంతో మాత్రమే రాక్షసులకు గురువు అయ్యాడు. తద్వారా యుద్ధంలో ఒక కన్ను కోల్పోవడం జరుగుతుంది. శుక్రాచార్యుల వారికి ఆ గురువుకు ఒక కన్ను మాత్రమే ఉంటుంది. మరి ఎందుకు నేను ప్రొఫెసర్ కె నాగేశ్వర గారిని శుక్రాచార్యుడితో పోలుస్తున్నాను అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒంటి కన్నుతో మాత్రమే చూస్తున్నాడు. ఆ ఒంటి కన్ను ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భావిస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే తన కంటితో చూస్తున్నాడు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇకపోతే మరి ఈ పతివ్రత పరమాన్నం వండితే తెల్లారినా చల్లారలేదంట అనే సామెత గురించి మాట్లాడుకున్నప్పుడు, ఈయన చెప్పేటువంటి నిజాలా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, ప్రైవేటైజేషన్ చంద్రబాబు నాయుడు గారి నుంచి చెప్పేటప్పుడు నొక్కి ఒక్క నుంచి చెప్తాడండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేటప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటాడు. హార్మోన్ పెట్టి ఎంత నైస్గా నొక్కుతామో సౌండ్ వస్తుంది కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేది మటుకు నొక్కి ఒక్క నుంచి చెప్తాడు. ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో, పెట్టుబడుల రంగంలో అయినా కానీ, జిఎస్డిపి విషయంలో అయినా కానీ, మరి అదేవిధంగా సంక్షేమం విషయంలో కానీ దూసుకుపోతూ ఉంది అని చెప్పేసి తెలుసుకున్నటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు, చూస్తున్నటువంటి ఈ గురువు గారు మరి దేవతల మీద ఆక్రోశం ఆనాడు, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఆక్రోశం నేడు. మరి దొరికిందే తడవుగా పీపీపీ అంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడు ప్రజలకి, ప్రైవేటైజేషన్ అంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడు. అసలు మెడికల్ కాలేజీలో తెచ్చిండేదే జగన్మోహన్ రెడ్డి అన్నట్టు, ఈ వ్యవస్థను ఉద్ధరించిండేదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు, ఒక పైనీర్ అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఆయన ఒక వీడియో చేయడం జరిగింది. నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే సూటిగా, అయ్యా గురువు గారు, 8,400 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల కాలంలో 17 మెడికల్ కాలేజీలు కడతామని చెప్పేసి నాబార్డు నుంచి అప్పు తెచ్చుకోవడం జరిగింది. 1,400 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్గా గణాంకాలు చెప్తా ఉంది. అంటే ఈ రెండింటి లెక్క ప్రకారం చూసుకుంటే 16% పని పూర్తి అయి ఉండాలి. సో ఈరోజు 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలు కట్టామని చెప్తున్నప్పటికీ, మరి కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు సెల్ఫీలతో మొండిగోడల ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. పీపీపీ అంటే ఏందో ప్రజలకు చెప్పండి. అసలు పీపీపీ మోడల్లో పక్క రాష్ట్రాలు ఏమైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నారా చెప్పండి. 8,400 కోట్ల రూపాయలు అప్పు తెస్తే 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము, మిగిలినటువంటి డబ్బు ఎక్కడికి దారి మళ్లించావు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించండి, దీని మీద వీడియో చేయండి అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఎందుకు పదే పదే చంద్రబాబు నాయుడు గారంటే విద్వేషము?
జగన్మోహన్ రెడ్డి గారంటే ఎందుకు ప్రేమ? ఇది ప్రజలకు అర్థమైతే కమెంట్ రూపంలో పెట్టండి. చాలామంది నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో అమ్ముడుపోయినటువంటి వ్యక్తి అని వస్తున్నాయని సో చాలా రకాలుగా కమెంట్లు పెట్టడం జరిగింది. మరి ప్రజలు ఇంత బలంగా నాటుకున్నటువంటి ఈ వ్యక్తి శుక్రాచార్యుడికి ఏ విధంగా అయితే ఆ గురువు గారికి ఒక కన్ను మాత్రమే ఉంటుందో, ఆయన మంచి గురువే అండి, నేను ఆయన తప్పు పట్టట్లేదు, కానీ ఈ గురువు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే తన కళ్ళతో ఆ ఒంటి కన్నుతో చూస్తున్నాడనేది నా యొక్క భావన. చంద్రబాబు నాయుడు గారి ఇంటెన్షన్ ఏంది, అతను ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అని మాత్రం గమనించలేకపోతున్నారంటారా? నేను అదే అంటున్నానండి. ఆ ఒక్క కన్నుతో ఎంతమంది ఎజెండాలను చూడగలుగుతాడు? ఈరోజు ఉండేది ఒక్క కన్ను, మరి ఆ ఒక్క కన్ను నేను నాకేం జరుగుతుంది, నా ఎదుగుదల ఏంటి, నా యొక్క ఉద్దేశం ఏంటి అనేది రావాలి అంటే, ఇవి రావాలి అంటే ఎలా వస్తాయి? ఎవరి ఎజెండాను మనం చూడగలిగితేనే ఇవి వస్తాయి అనేది ఈరోజు ప్రజలే తెలుసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు, మీరు ఎన్ని విషయాలు చిమ్మినా, ఎన్ని విద్వేషాలు చిమ్మినా, ఎంత మీరు ఆక్రోశం చూపించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల మాలాంటి యువత వస్తానే ఉంటారు. మీరు ఇక మీరు చాలించుకోవచ్చు, సమయం ఆసన్నమైంది. ఇదే తరహాలో మీరు ముందుగాని వీడియోలు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కానీ ప్రజలు కానీ మిమ్మల్నే ప్రైవేటైజేషన్ చేస్తారు అని చెప్పేసి ఇందు మూలంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. సో అదేవిధంగా షణ్ముఖ్ గారు, ఇంకొకటి ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి అతను ఇంటెన్షన్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏమని అనుకుంటున్నారంటే, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదించినటువంటి నేషనల్ మెడికల్ రెగ్యులేషన్ యాక్ట్ 1999 క్లాస్ 25లో క్లియర్గా చెప్పబడింది. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరగట్లేదు. మిగిలినటువంటి 4-5 రాష్ట్రాల్లో కూడా ఈ పీపీపీ మోడల్లోనే నిర్మాణం చేపడుతున్నాయి. ఇదే ఆనాడు వాజ్పేయి, అద్వానీ గారు ద్వయం ఉన్నప్పుడు ఈరోజు నేషనల్ హైవేస్ దేశం మొత్తం మీద ఉన్నాయంటే అది వారిద్దరి యొక్క తీసుకున్నటువంటి పాలసీనే కదా. ఈరోజు నేషనల్ హైవేస్ అంతా ఒక పీపీపీ మోడల్లోనే కట్టేసి లీజుకి ఇచ్చేసి 33 ఏళ్ళలో 32 ఏళ్ళలో ఆ ప్రైవేట్ వ్యక్తికి తర్వాత గవర్నమెంట్ పరం అవుతాయి. ఇది పీపీనే కదా. ఆరోగ్యశ్రీ ఏ విధంగా నడుస్తూ ఉందండి? ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజు అపోలో హాస్పిటల్ వారి యొక్క ట్రస్ట్ సహకారంతో జరుగుతూ ఉంది. మరి అసలు మీరు కుప్పానికి వెళ్ళారా? అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే జరుగుతున్నాయో సందర్శించి నిజాలు తెలుసుకున్నారా? కూర్చుంటారు, ఏదో నీకు బుద్ధి పుట్టిండేదల్లా చెప్పుకుంటా పోతా ఉంటావు. దారి ఎక్కడ పోయింది? ఈరోజు 9 లక్షల నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అప్పులు తెచ్చి నిధులంతా ఎక్కడికి దారి మళ్లించారని ఒక వీడియో చేయండి గురువు గారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి నేను అడుగుతా ఉన్నా. సో నేషనల్ మెడికల్ కాలేజెస్ రెగ్యులేషన్ యాక్ట్ 1999 క్లాస్ 25 చదువుకొని ఈ వీడియో మీద వివరణగా మరొక వీడియో చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. నమస్తే.